I curse you to live as a monster, unseen and unloved. ఒక అందమైన అమ్మాయి, గట్టిగా చెప్పాలంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ఎర్త్. చందమామకు కూడా అందాన్ని అప్పుగా ఇచ్చాలంటే తన మొహం. దిష్టి కళ్ళతో కాదు, ఆ కళ్ళకు కూడా దిష్టి పెట్టచ్చు అనిపించే తన కళ్ళు. అలంకరణ బంగారంతో కాదు, ఆ బంగారానికి కూడా అలంకారం తెప్పించవచ్చు అనిపించే తన కురులు. ఇవన్నీ కూడా ఒక్క రోజులో, ఒక్క క్షణంలో మారిపోయాయి. ఎవరో చేసిన ఒక చిన్న తప్పు వల్ల, బేసిక్గా చిన్నదేం కాదు, కొంచెం పెద్దదే. ఎవరో చేసిన ఒక తప్పు వల్ల అక్కడున్న దేవత ఆ తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం మానేసి ఆ గుడిలో పనిచేస్తున్న ఈ అమ్మాయిని శిక్షిస్తుంది, ఒక శాపగ్రస్తురాలని చేస్తుంది. అండ్ దెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ టర్న్ ఇన్ టు ద మోస్ట్ అగ్లియెస్ట్ ఉమెన్ ఆన్ దిస్ ఎర్త్. తన అందమైన కళ్ళు కాస్త ఒక పాము కళ్ళులాగా మారిపోయాయి. తన జుట్టులో ఉండే ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క పాములాగా మారిపోయింది. అలానే తన బాడీ ఒక హాఫ్ సర్పెంట్గా, మిగిలిన హాఫ్ హ్యూమన్ లాగా మారిపోయింది. అండ్ ఫైనల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్లియెస్ట్ స్టేజ్కి వచ్చేసింది. హర్ నేమ్ ఈజ్ మెడూసా. మనము ఈ స్టోరీని కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం, బట్ చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేసి డిస్కస్ చేసుకుందాం. లైక్ ఆమె ఎలా ఆరిజినేట్ అయింది, తర్వాత ఆమె గుళ్ళో ఎలా ప్రిస్టెస్గా మారింది, తర్వాత తనకి ఈ శాపం ఎలా వచ్చింది, ఎవరు తప్పు చేశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. అలానే తనని ఎవరు చంపారు, చంపిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆమెని ఎలా చూస్తున్నారు, గ్రీక్ ప్రజలు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ గైస్. యాక్చువల్గా నా సిస్టంలో ఏమైందో తెలియదు, మరి సడన్గా రికార్డర్ వర్క్ చేయడం ఆగిపోయింది. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ మీన్ కంటెంట్ ఎలా కన్వే అయినా సరే పర్లేదు, కన్వే అవ్వడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. వీటన్నిటి గురించి కూడా, అదే నిన్న రాత్రి ఏం జరిగింది, ఆ సిస్టమ్ అసలుకి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది, దానంతటి గురించి కూడా నేను BTS వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు కమింగ్ సండే వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ దేర్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ మెడూసా. ఈ మెడూసా ఆరిజినేషన్ గురించి చూసుకుంటే మనకి బేసిక్గా 2 స్టోరీస్ చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తూ ఉంటాయి. అందులో మనం 2 స్టోరీస్ కవర్ చేద్దాము. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఫస్ట్ స్టోరీ. ఫస్ట్ స్టోరీ చూసుకుంటే మెడూసా వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఫోర్సిస్ అండ్ సీటో. ఈ ఫోర్సిస్ అండ్ సీటోకి ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఫస్ట్ వచ్చేసి స్థీనో, యురైల్ అండ్ మెడూసా. వీళ్ళని గోర్గాన్స్ అంటారు. అండ్ ఈ ఫస్ట్ ఇద్దరు, లైక్ స్థీనో అండ్ యురైల్, వీళ్ళిద్దరు ఇమ్మోర్టల్స్. అండ్ మెడూసా మాత్రమే మోర్టల్ బీయింగ్ అమాంగ్ దెమ్ 3. ఈ మెడూసా చాలా అందంగా ఉండేది. ఎంత అంటే దేవతలు కూడా కుళ్ళుకునే అంత అందమైన ఫేస్ తనది. ఆమె హెయిర్ టెక్స్చర్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. అండ్ నేను చదివిన స్టోరీస్ ప్రకారం చూసుకుంటే, ఐ మీన్ గూగుల్ తల్లి వీళ్ళందరూ చెప్పిన స్టోరీస్ ప్రకారం చూసుకుంటే, దేవతలు కూడా ఆమె హెయిర్ టెక్స్చర్ కానీ, లేకపోతే హెయిర్ కలర్ కానీ, ఆమె బ్యూటీని కానీ, వీటన్నిటిని చూసి ఎంతగానో కుళ్ళుకునే వాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంత అందంగా ఉండేది. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె అందానికి పడని వాళ్ళంటూ ఉండరు.
లైక్ రాజులు గాని, దేవుళ్ళు గాని, సీ గాడ్స్ గాని వీళ్ళందరూ గూడా ఆమె అందానికి మంత్రముగ్ధులైపోయి ఆమె వెంట పడేవాళ్ళు అన్నట్టు మనకి కథలుగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ గూడా ఆమెకి ఇష్టం ఉండేది గాదు. ఆమె చాలా పవిత్రంగా ఉండాలనుకునేది. ఆమె మనసుని గాని, ఆమె శరీరాన్ని గాని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి అని. ఈ మెడుసా తన కంప్లీట్ లైఫ్‌ని గాడెస్ ఎథెనాకి ఇచ్చేసారు. ఈ గాడెస్ ఎథెనా అంటే ఎథెనా టెంపుల్‌లో ఉండే గాడెస్. తను బేసిక్‌గా వార్ అండ్ విజ్డమ్‌కి సింబాలిక్‌గా ఉండేవారు. సో, ఈ మెడుసా తన టెంపుల్‌లో ప్రీషియస్‌గా వర్క్ చేయాలి అండ్ వర్క్ చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్ అని జెప్పి అనుకునేవారు. సో, కానీ అక్కడ ఆ టెంపుల్‌లో వర్క్ చేయాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ ఏంటంటే ఆ టెంపుల్‌లో ప్రీస్టెస్‌గా గాని, లేకపోతే ప్రీస్ట్‌గా గాని వర్క్ చేయాలి అంటే దే హావ్ టు బి వెరీ క్లియర్ అండ్ క్లీన్. యూ నో ఎలాంటి రిలేషన్స్ ఎవరితో ఉండకూడదు. ఎవరి మీద ప్రేమ ఉండకూడదు. మనసు కూడా కంప్లీట్‌గా క్లీన్‌గా ఉండాలి. ఓన్లీ ఈ ఎథెన్నా గాడెస్ మీద మాత్రమే ప్రేమ ఉండేలాగా ఉండాలి. సో, ఈ మెడుసా అదే దృష్టిలో పెట్టుకొని ఎవరితో కూడా ఎలాంటి రిలేషన్స్ గాని, లేకపోతే ఎలాంటి కనెక్షన్స్ గాని పెట్టుకోకుండా ఆ టెంపుల్‌లో వర్క్ చేయాలి అనుకునేవారు. బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఒక రోజొచ్చేసింది. ద బ్లాక్ డే ఇన్ మెడుసాస్ లైఫ్. గ్రీక్ మైథాలజీ ప్రకారం పొసైడన్ అని చెప్పి ఒక సీ గాడ్ ఉండేవారు. ఆయన చాలా పవర్‌ఫుల్ అండ్ చాలా యారగెంట్‌గా కూడా ఉంటారు అని చెప్పి మనకి గ్రీక్ మైథాలజీ ప్రకారం బుక్స్ చెప్తున్నాయి. అండ్ ఆయనకి, ఈ ఎథెనాకి, ఈ గాడెస్ ఎథెనాకి వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడు అసలు పడేది గాదు. వీళ్ళిద్దరికీ కూడా కంటిన్యూయస్ రైవల్రీ ఉండేది. అలాంటి పొసైడన్ కన్ను మన మెడుసా మీద పడింది. ఈమెను ఎలాగైనా సరే లొంగదీసుకోవాలి అని చెప్పి చాలా ట్రై చేసేవారు. అండ్ వన్ ఫైన్ డే అతను ఆ సముద్ర దేవుడు ఈ గాడెస్ ఎథెనా టెంపుల్‌లోకి వచ్చేసారు మెడుసా కోసం. అండ్ మెడుసాకి తను ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే తనకి సిట్యుయేషన్ అయితే అర్థమైపోయింది. తను హడావిడిగా ఈ గాడెస్ ఎథెనా తనని కాపాడుతుందేమో అన్న ఉద్దేశంతో గాడెస్ ఎథెనా దగ్గరికి పరిగెత్తుకుంటూ ఎళ్తది. బట్ అక్కడ జరిగిందేంటి అంటే అంతా జరిగిపోయింది. ఆ టైంలో ఇదంతా జరిగిన తర్వాత ఎవరైనా గాని సరే ఏమనుకుంటారు? ఈ ఎథెనా పొసైడన్ తప్పు చేశాడు కాబట్టి శిక్ష పొసైడాన్‌కి పడుతుంది. సో, పొసైడన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు అని చెప్పి అనుకుంటాం గదా! బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఎథెనా నా టెంపుల్‌ని నువ్వు అపవిత్రం చేశావు అన్న ఒక కారణంతో ఆ శాపాన్ని మన మెడుసాకి శాపాన్ని విధిస్తుంది. అంతే. ఒక్కసారిగా ఆ బ్యూటీ మొత్తం గూడా కంప్లీట్‌గా అగ్లీయెస్ట్ ఫేస్ లాగా అయిపోయింది. అగ్లీయెస్ట్ ఫేజ్‌లోకొచ్చేసింది. తను చెప్పే రీజన్ ఏంటంటే, నీ బ్యూటీ వల్లనే ఈ పొసైడాన్ నా టెంపుల్‌లోకొచ్చారు. అండ్ నా టెంపుల్‌లోకొచ్చి నా టెంపుల్‌ని అపవిత్రం చేశాడు అని చెప్పి తనని చాలా ఇబ్బంది పెడుతూ, చాలా బాధ పెడుతూ ఇలా శాపాన్ని విధిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ నంబర్ 3 ఐసోలేషన్. ఇదంతా జరిగిన తర్వాత తను చాలా బాధతో బరువెక్కిన గుండెతో ఇదంతా గూడా ఈ బాధనంతటిని మోస్తూ తను ఒక ఐసోలేషన్ స్టేట్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ఎథెనా పెట్టిన శాపం ప్రకారం తను ఎవరినైనా చూస్తే వాళ్ళు స్టాచ్యూస్ లాగా మారిపోతారు. ఈవిడ వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకూడదు, ఎవ్వరు చనిపోకూడదు అన్న ఉద్దేశంతో తిను కంప్లీట్‌గా ఐసోలేషన్ స్టేట్‌లోకెళ్ళిపోయింది. తిను సరిపడాన్ అని చెప్పి ఒక ఐలాండ్‌కెళ్ళిపోయింది. అక్కడే కొన్ని ఇయర్స్ పాటు ఒంటరిగా గడిపేసింది. ఆ ఒంటరితనంతో అలానే బ్రతికేసింది. తర్వాత పెర్సివస్ అని చెప్పి ఒక యంగ్ వారియర్ ఎంటర్ అయ్యాడు. ఈ పెర్సివస్ ఎవరంటే జ్యూస్ కొడుకు. తను తన తల్లిని కాపాడుకోవడానికి పాలిడక్టస్ అనే ఒక కింగ్ దగ్గర ఛాలెంజ్ చేస్తాడు. నేను మెడుసా తలని ఎలాగైనా సరే నేను చంపి తీసుకొని వస్తాను అని చెప్పి పాలిడక్టస్ కి ఛాలెంజ్ చేస్తాడు. ఎవరు? పెర్సివస్. ఎప్పుడైతే ఈ పెర్సివస్ నేను మెడుసాని చంపడానికి వెళ్తున్నాను అని చెప్పి ఛాలెంజ్ చేశారో ఈ తన దగ్గర ఉన్న దేవుళ్ళందరూ కూడా ఇతనికి హెల్ప్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఎథెనా వచ్చేసి తనకు ఒక షీల్డ్ గిఫ్ట్ గా ఇచ్చారు. అంటే తనని డైరెక్ట్ గా చూడకూడదు కదా, తనని డైరెక్ట్ గా కళ్ళల్లోకి చూస్తే తిను స్టాచ్యూ లాగా మారిపోతాడు. సో ఈ షీల్డ్ ని అడ్డం పెట్టుకొని ఆ రిఫ్లెక్షన్ ని చూస్తూ తనని నరికేయాలి, తనని చంపేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఎథెనా ఈ షీల్డ్ ని గిఫ్ట్ గా ఇస్తారు. అలానే హెర్మెస్ అని చెప్పి ఇతను తనకి ఒక వింగ్డ్ శాండిల్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. లైక్ ఎలాగంటే ఎగరడానికి యూజ్ అయ్యేలాగా వింగ్డ్ శాండిల్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. నెక్స్ట్ హేడ్స్ వచ్చేసి ఇతనికి ఒక ఇన్విజిబుల్ క్యాప్ ని ఇచ్చారు. అంటే అది పెట్టుకుంటే కనిపించరు. ద వన్ హూ వేర్స్ ద క్యాప్, ఆ క్యాప్ ని పెట్టుకున్న వ్యక్తి కనిపించకుండా ఉంటారు. సో ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఈ మెడుసాని ఎలాగైనా సరే చంపాలి, చంపి ఆ తలని తీసుకొని పాలిడక్టస్ కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇతను ఆ సెర్పెడాన్ ఐలాండ్ కి వెళ్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పెర్సివస్ ఎప్పుడైతే ఆ ఐలాండ్ కి వెళ్ళారో, ఈ మెడుసాని చంపడానికి వెళ్ళాడో అప్పుడు మెడుసా నిద్రపోతున్న టైం అది. నిద్రపోతూ ఉన్నారు.
ఆ టైంలో ఇతనెళ్ళి ఆ మెడుసాని చంపేసి ఆమె తలని తీసుకొని వచ్చారు. కానీ ఆ టైంలోనే ఆ మెడుసా తలని ఎప్పుడైతే సెపరేట్ చేశారో ఆ టైంలోనే అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. ఈ పెర్సివస్ ఎప్పుడైతే మెడుసా హెడ్‌ని సెపరేట్ చేశాడో ఆమె మొండెంలో నుంచి పెగాసస్ అని చెప్పి ఒక వింగ్డ్ హార్స్ బయటకొచ్చింది. అలానే ఒక జెయింట్ స్వార్డ్ కత్తి, ఒక పెద్ద కత్తి కూడా బయటకొచ్చింది. తర్వాత ఈ మెడుసా హెడ్ సెపరేట్ చేసిన తర్వాత కూడా ఆమె కళ్ళలో ఉన్న పవర్ మాత్రం ఇంచి కూడా తగ్గలేదు. ఆ మెడుసా కళ్ళలో ఉండే పవర్‌ని యూజ్ చేసుకొని ఆ హెడ్‌ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని ఈ పెర్సివస్, క్రాకెన్ అలానే సీటస్ అని చెప్పి పెద్ద పెద్ద రాక్షసులు వాళ్ళని కూడా ఈ పెర్సివస్ ఓడించేశాడు. సో ఫైనల్‌గా ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె ఫేస్‌ని, ఆమె హెడ్ ఇలా యూజ్ అయిపోయింది. ఐ మీన్ ఆమె పవర్ ఇలా యూజ్ చేసుకున్నారు ఈ పెర్సివస్. అలానే తర్వాత ఈ పెర్సివస్ తన తలని తీసుకెళ్ళి ఎథెన్నాకిచ్చాడు. ఎథెన్నా తన హెడ్‌ని ఒక షీల్డ్ లాగా మార్చుకొని తన షీల్డ్‌కి పెట్టుకుందనమాట. అంటే ఒక పవర్‌ఫుల్ వెపన్ లాగా తను ఎవరినైనా చూడాలి, లేకపోతే ఎవరినైనా చంపాలి అనుకున్నప్పుడు ఆ షీల్డ్‌ని యూజ్ చేసుకొని వాళ్ళని స్టాచ్యూస్ లాగా మార్చడం, లేకపోతే చంపడం చేయొచ్చు. సో, ఇక్కడ ఫైనల్‌గా థింగ్ ఏంటంటే ఈ ఎథెన్నానే ఒక పర్సన్‌కి శాపం పెట్టారు. తర్వాత ఆ శాపం ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళే ఈమెకి ఇలా యూజ్ అయ్యారు. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ సింబాలిజం. ఈ సింబాలిజం గురించి చూసుకుంటే ఏన్షియంట్ గ్రీస్‌లో ఈ మెడుసా తలని వాళ్ళు చాలా ఈవిల్ ఐ లాగా వాడతారు. లైక్ ఇందాక చెప్పాను కదా! ఎథెన్నా తన షీల్డ్ లాగా వాడుతుంది. ఆమె కళ్ళతో ఎవరినైనా చూస్తే వాళ్ళు స్టాచ్యూస్ లాగా మారిపోతారు, లేకపోతే చనిపోతారు అని చెప్పాను కదా! సో, ద సేమ్ వే ఆ గ్రీస్ ప్రజలు ఏంటి అంటే ఈ మెడుసా హెడ్‌ని ఒక సింబాలిజంగా వాడేవాళ్ళు. ఈవిల్ ఐ లాగా ఇప్పుడు మనము రాక్షసుల బొమ్మలు మన ఇంటికి కట్టుకుంటాం కదా! ఈవిల్ ఐ ఇలాగా. సో, వాళ్ళు ఇదే విధంగా మెడుసా ఫేస్‌ని యూజ్ చేసుకునేవాళ్ళు. సో, ఫైనల్‌గా మీరేమనుకుంటారు? మెడుసా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటారా? లేకపోతే ఒక దేవత అనుకుంటారా? లేకపోతే ఒక ఈవిల్ అనుకుంటారా? లేకపోతే ఒక ఈవిల్ ఐ అనుకుంటారా? మీరేమనుకుంటారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే నన్నడిగితే ఈ హిస్టరీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ గెలిచిన వాళ్ళు రాస్తారు కాబట్టి అంటే ఇన్ మై ఒపీనియన్ ఈ హిస్టరీ గాని, లేకపోతే మన మైథాలజీ గాని ఇవన్నీ గూడా గెలిచిన వాళ్ళు మాత్రమే రాస్తారు గదా! ఎందుకంటే వాళ్ళు చంపేసిన వాళ్ళు చనిపోయి ఉంటారు గదా! సో, గెలిచిన వాళ్ళు మాత్రమే రాయడానికి ఛాన్స్ ఉంటది. సో, వాళ్ళని పొగుడుకోవడానికి, లేకపోతే మేమిది చేశాము, మేము మాత్రమే చేశామని చెప్పుకోవడానికి వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటది. సో, వాళ్ళకి కన్వీనియంట్‌గా రాసుకుంటారు అని చెప్పి నాకనిపిచ్చింది. మీకేమనిపిస్తుందనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. దీన్ని సింక్ చేస్తూ ఇంకొక పాయింట్ గూడా ఉంది గానీ, అది చెప్తే కాంట్రోవర్సీ అయిపోద్దేమో అని చెప్పి ఆలోచిస్తున్నా. మన ఇండియన్ హిస్టరీలో గూడా మనము చిన్నప్పటి నుంచి గూడా ఈ ఔరంగజేబు వీళ్ళని మాత్రమే కింగ్స్ అన్నట్టుగా నమ్మాం. ఐ మీన్ వీళ్ళు మాత్రమే ఇంత గొప్పగా చేశారు, లేకపోతే ఇంత గొప్పగా జరిగింది, ఇంత గొప్పగా పాలించారు. వీళ్ళు మాత్రమే హిస్టరీలో ఉన్నారన్నట్టుగా మనము చదువుకుంటూ వచ్చాం చిన్నప్పటి నుంచి. లైక్ మన ఛత్రపతి శివాజీ గురించి గాని, లేకపోతే చోళ కింగ్డమ్ గాని, చోళ డైనస్టీ గాని ఇట్లా చాలా మంది గురించి అసలు ఎక్కడో ఒక సోషల్ హిస్టరీ బుక్‌లో ఒక కార్నర్‌లో ఒక సైడ్‌లో ఉంటది. సో, ఇది చెప్తే కాంట్రోవర్సీ అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్ థింగ్ కాబట్టి సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్పాను. మీ కామెంట్స్ ఏంటనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన కొత్త ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటది. ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు మా ఎఫర్ట్స్ నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే మీరు జస్ట్ ఒక లైక్ బటన్ హిట్ చేయండి. అలానే మీ ఒపీనియన్స్‌ని కామెంట్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి. అలానే ఒకవేళ మీరు షేర్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ పక్కన ఉన్న హైప్ బటన్ ఉంటది కదా! హైప్ బటన్ అన్నా నొక్కి కొంచెం సపోర్ట్ చేయండి. యాస్ ఎ న్యూ క్రియేటర్‌గా నేను ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అండ్ నేను ఇక్కడ ఈ పొజిషన్‌లో ఇలా వీడియో చేయడానికి రీజన్ ఏంటి అనేది నిన్న చాలా జరిగాయి. అండ్ అలానే ఈరోజు మధ్యాహ్నం కూడా చాలానే జరిగింది. అండ్ ఇప్పుడు ఇందాక సాయంత్రం కూడా చాలా జరిగింది. వీటన్నిటి గురించి కూడా మీకు బిహైండ్ ద సీన్ వీడియో మీకు కమింగ్ సండే వస్తది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నేను పెట్టంగానే ఆ వీడియో వస్తది. కానీ ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. పీక్ దరిద్రం అంటారు చూసారా? ఆ దరిద్రంని ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియో షూట్ చేయడానికి.
సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. మీకు అప్పుడు అర్థమవుద్ది నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఇట్లా వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి అనేది. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.